Hey, today the title of my video is పనిలేని మంగలి పిల్లి తల గొరిగే అనే సామెత మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పనిలేని మంగలి అంతవరకు పర్వాలేదు, ఎవరైతే వాళ్ళు. బట్ పిల్లి అన్నది ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయిపోతున్నది. సో ఈ స్మార్ట్ ఫోన్ అన్న వచ్చిన తర్వాత దానికి రకరకాల యాప్స్, మళ్ళా అందులో యూట్యూబ్ ఒకటి గడిది గుడ్డులాగా. ఆ యూట్యూబ్లో ఎవడైనా వాగుతాడు, లేకపోతే వాట్సాప్లో ఏదో వాగుతాడు, లేకపోతే ఏవో ఉన్నాయి కదా, లాట్ ఆఫ్ ఫేస్బుక్, రకరకాల మీడియా. ఎవడో వాగుతాడు, ఏదో రాస్తాడు, ఏదో కూస్తాడు. ఇది ఇప్పుడు నిత్య రోజుల్లో నేను చూస్తున్న పని లేని మంగళి కూడా అప్పుడప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అందులో నేను ఒకడిని. అయితే ఈ మధ్యన బాధాకరంగా అనిపించింది ఏంటంటే మన దేశంలోని చాలా మంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బురద జల్లుతున్నారు. అది చాలా తప్పు అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా మన గరికపాటి నరసింహన్ గారి గురించి చాలా చూశాను, విన్నాను. కానీ చాలా మనసు బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ప్రవక్తలు, మన దేశంలో ఉన్న ప్రవక్తలు చాలామంది సన్మార్గాన్ని, హిందుత్వాన్ని, తర్వాత సనాతన ధర్మాన్ని బోధిస్తున్నారు. అందులోని కొందరు మరీ రకరకాలుగా డీప్గా వెళ్ళి మన ఇతిహాసాలు, మన భగవద్గీత అలాంటివి చెప్తున్నారు. దానికేమి రామాయణం, భగవద్గీత, భాగవతం ఏవో వాటిలోంచి చూసి ఒక ఉదాహరణలు చెప్తూ ప్రజలను రంజింపచేస్తూ మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంపార్టెంట్. అంతేకాని వాళ్ళ వ్యక్తిత్వ విషయాల్లో కలుగు చేసుకుని వాళ్ళని ఇలాగా యూట్యూబ్ మీడియాలో పెట్టి చేస్తున్న వాళ్ళందరి మీద నాకు చాలా కోపంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎప్పుడో ఎవరో వ్యక్తిత్వంలో ఇదేం చెడ్డ ఏం కాదు, అది తప్పేం కాదు. అందులో ఏమిటి జరిగింది అన్నది ఎవరికీ తెలియదు, ఎందుకు ఇలాగ వాగుతున్నారో తెలియదు. అయితే ఈ ఘట్టంలో నేను మహా గొప్పవాళ్ళలో మన షణ్ముఖ శర్మ, సామవేదుల, తర్వాత మన ఆయన పేరు చాగంటి ఆయన, ఇంకొక ఆయన గరికపాటి ఆయన, తర్వాత ఇంకా ఎవరో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిష్ఠ, మంచి పరిపక్వం చెందిన మనసుతో వాళ్ళు కొన్ని విషయాలు ఈ కరెంట్ డే యువకులకి మార్చడానికి ప్రయత్నిస్తారు. విన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు ఎలాగోలాగా ఉంటారు. దానికేమి వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు చేస్తున్న పరిశ్రమ మాత్రం చాలా గొప్పది. ఆ విధానంలో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు అయ్యారు. చాగంటి గారిని ఆంధ్ర మన చంద్రబాబు గారు రికగ్నైజ్ చేశారు. అలాగని మన చాగంటి గారిని రికగ్నైజ్ చేయకపోవడం కాదు. ఎనీవే, చాగంటి గారిని తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినా మనం అందరం ఒకటే అనుకోవాలి మనసులో. మనం వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారో మనకు తెలియదు, కానీ నా ఉద్దేశంలో మనం అందరం వన్. ఈవెన్ కామేశ్వరి దేవి గుడి, ఈవెన్ మన టెంపుల్, మనం అందరం వన్. నేను ఎప్పుడు అలాగే యూనిక్ ఇండివిజువాలిటీ, మనం అందరం యునైటెడ్ అనే ఫీలింగ్తోనే ఉంటాను. కానీ కర్మ కొద్దీ అది వేరది. ఈ గరికపాటి వారు చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చారు, అష్టావధానాలు చేశారు, పెద్ద ప్రవక్త, చాలా ఒక మోడర్న్ ఇండివిజువల్. మూఢనమ్మకాలని వాటిని కొద్దిగా వద్దంటాడు, కొన్ని మంచిగా ప్రాక్టికాలిటీ బోధపరుస్తాడు. అప్పుడప్పుడు ఫిజిక్స్, సైన్స్ కూడా కొద్దిగా ఇటు అటు మిళితం చేస్తూ ఒక అప్లైడ్ ఫిజిక్స్ లాగా, ఒక దాన్ని ఏమంటారంటే అప్లైడ్ ఫిజిక్స్ అని కాదు, ఫిజిక్స్ అంటే దాన్ని ఒక మర్చిపోయాను అది, అలాంటి ఫిజిక్స్ కూడా కొద్దిగా ఇటు అటు కలిపి చెప్తూ ఉంటాడు ఆయన్ని ఇలాగా పట్టుకొచ్చి ఇలాగ పాకి చెప్పడం అన్నది చాలా మనసుకి కష్టంగా అనిపించింది. నేను కూడా
ఆ వీడియోలు పెడుతున్న వ్యక్తులకు కానీ ఆవిడ మొదటి భార్య ఆవిడ ఎందుకు అలా చేసింది అన్నది కూడా ఆవిడ ఇండివిజువాలిటీ కాదు. ఇన్నాళ్ళ తర్వాత ఇలా చేసింది అంటే అర్థం ఏమిటి? ఎవరో దుష్ట మనుషులు ఆవిడ్ని ప్రకోపించినట్టుగా చేయమన్నట్టుగా చేశారేమో. ఈ వ్యక్తిత్వాన్ని ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మహానుభావులు వీళ్ళందరూ వీళ్ళ మీద మాత్రం బురద పోయకండి ఎంత మాత్రం. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి ఒక రకమైన సబ్జెక్ట్ అది ఐటీ లాంటిది కాదు, ఐటీ కంటే ఎక్కువ. అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బట్ ఇట్ ఈస్ నాట్ కోడింగ్, ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఐటీ, అండ్ ఇట్ ఈజ్ ఎక్సలెంట్ ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది కూడా. బట్ it recognize it really what they are trying to prove is how to be balanced in our lifestyle without going extremities అనే ఉదాహరణలు అనే ఆధ్యాత్మిక చింతనతోని మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్న మహానుభావులు. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ డోంట్ త్రో దిస్ కైండ్ ఆఫ్ dirt on them. Please understand that I am in USA. I am not a fan of anybody. I am myself a weird individual, to be honest with you. I am not సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అంటే పెళ్ళం పిల్లల్ని కన్నాం, వాళ్ళని పోషించాం, అయిపోయింది జీవితం. But I am now myself alone and spending my rest of my life. And I see movies, all kinds of things, all kinds of lifestyle. But నేను నా గురించి చెప్పుకోవడం కాదు ఇక్కడ. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటిస్తున్న మహానుభావులు వాళ్ళు. ఆ తర్వాత మన యువతకి సరియైన సన్మార్గాన్ని బోధిస్తున్న వాళ్ళు అనేక ఉదాహరణలతోని మన జీవిత విషయాలు చెప్తూ, అందులో గరికపాటి వారి మీద నాకు ఎందుకంటే ఒక రకమైన అనుబంధం వచ్చింది అంటే ఆయన ఎప్పుడు చూడలేదు నేను. ఆయన నాకు గురువు, వీడియో గురువే ఆయన. కానీ ఇలాంటివి వింటూ ఉంటే చికాకేస్తున్నది. దట్ ఈస్ నథింగ్ బట్ పర్సనల్. ఇట్ హ్యాపెండ్ డెఫినెట్లీ, మేబీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? వై వీ డోంట్ టేక్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్? But now he reached a peak position in the world, everywhere, and now you wanted to throw some dirt, making some nonsense on this? No. Past is past. Let us move on. And I want to tell somebody not to spread too much. And again, వాడిని ఇలాగన్నాడు, వాడిని అలాగన్నాడు అని ఇంకోటి తిట్టడం ఏమిటి? గరికపాటి వాడు దుర్మార్గుడు అన్నాడండి ఆవిడ. మళ్ళీ ఆయన ఎందుకు పట్టుకొచ్చి ఇది ఒక వీడియో చేసి పెట్టడం తప్పు కదా. ప్లీజ్ రెస్పెక్ట్ ది ఇండివిజువల్. ఈజ్ అ గ్రేట్ గాయ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్. అండ్ అలాగే గరికపాటి గారు కానీ, సామవేదులు కానీ, లేకపోతే చాగంటి కానీ, వీళ్ళందరూ మహానుభావులు అండి. మన ఆధ్యాత్మిక చింతనకి ఒక రకమైన ఎనాలిసిస్, ఒక రకమైన ఎపిసోడ్స్ చెప్తూ ఒక రకమైన స్పిరిచువల్ మూమెంట్ పట్టుకొస్తున్న వాళ్ళ మీదని మనం ఇలాంటి బురద పట్టరాకూడదండి. అదే నా ఆశయం టుడే ఈ వీడియోలో చెప్పడానికి. పనిలేని మంగలి పిల్లి బుర్ర గోరిగాడు అనేదో అంటాం కదా. తప్పండి అది. పని లేనప్పుడు ఏదో మంచి పని చేసుకోండి. మీ పిల్లల గురించి ఆలోచించుకోండి, వాళ్ళ పురోభివృద్ధికి ఆలోచించుకోండి, లేకపోతే మీ కెరియర్ ఇంప్రూవ్మెంట్కి ఆలోచించుకోండి. అంతేకాని వీళ్ళని పట్టుకుని అనవసరంగా ఏడిపించడం, దరిద్రం చెప్పడం, అందరికీ చూపెట్టడం, అదేవడో నాలాంటి వాడు చూస్తూ ఉండడం ఏమిటి దీని ఉత్సుకతగా. కానీ ఇవాళ నేను గ్రహించింది అంటే అలాంటి పెడితే చాలా తప్పండి. వీళ్ళని ప్రోత్సహించండి. వీళ్ళని మాత్రం ఎప్పుడు ఎవ్వరు దీన్ని మరీ నాశనం దరిద్రం చేయకండి, కంపు చేయకండి. ప్లీజ్, దట్స్ ఆల్ మై రిక్వెస్ట్.
I may not present it in a proper way professionally, but I want to also have my word to tell everybody. That's all I want to talk about it. And thank you. Bye bye.